గ్యాస్ వినియోగదారులకు భారీ షాక్. ఈ ధరలు అమలు. డిసెంబర్ నెల వస్తే కొన్ని ఆర్థిక అంశాల్లో మార్పులు గ్యారంటీగా వస్తాయి. కీలక నిర్ణయాలు కూడా అమలవుతాయి. డిసెంబర్ 1వ తేదీ నుంచి కొన్ని మార్పులు రావడం పక్కా. కానీ ఈ మార్పులతో మధ్యతరగతి వాళ్ళ గుండెల్లో వణుకు మొదలవుతుంది. భారీగా ఆర్థిక భారం పడబోతుందనే భయంతో నిద్ర కూడా పట్టదు. అసలు ఏంటా మార్పులు అనే సందేహం ఉందా? ప్రభుత్వం చాలా వరకు ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా నెల మొదట్లోనే తీసుకుంటుంది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు ప్రతి నెల మారుతుంటాయి. ఈ ధరలను పేదరికం, సామాన్య ప్రజల కోసం అందుబాటులో ఉంచడానికి ప్రభుత్వం కొన్ని మార్గాల ద్వారా నియంత్రిస్తుంది. గ్యాస్ ధరలు, అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు, మారకం రేట్లు ప్రభుత్వ పాలసీల ఆధారంగా మారతాయి. ప్రభుత్వం ప్రతి నెల ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు సమీక్ష చేస్తుంది. అంతర్జాతీయ విస్తృత మార్కెట్ ధర కంటే దేశంలో ధరలు ఎలా పెరుగుతాయో లేదా తగ్గుతాయో నిర్ణయించడానికి ప్రభుత్వం అధికారికంగా రంగప్రవేశం చేస్తుంది. ఈ ధరలను ప్రతి నెల 1న ఎల్పీజీ సిలిండర్ పై ప్రభుత్వం నిర్ణయిస్తే గ్యాస్ సిలిండర్ ధరలు అందరికీ ప్రకటన జారీ చేయబడతాయి. భారీ తగ్గింపులు లేదా పెరిగే ధరలు పబ్లిక్ రియాక్షన్ను ప్రభావితం చేయవచ్చు. ప్రభుత్వం తరచూ పేదలకు నిబంధనలు విస్తరించడం, చెల్లింపు పద్ధతులు సులభంగా చేస్తూ లబ్ధి పొందేందుకు ధరలను వాస్తవానికి అనుకూలంగా ఉంచడానికి కృషి చేస్తుంది. ఎల్పీజీ గ్యాస్ ధరలు పెరుగుదల లేదా తగ్గుదల అనేది దేశీయ ఎకనామీ, అంతర్జాతీయ మార్కెట్ మరియు ప్రజల ఆర్థిక పరిస్థితుల ఆధారంగా మారుతుంది. సాధారణంగా ప్రతి నెల 1వ తేదీన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను ప్రభుత్వం మారుస్తుంది. కొన్నిసార్లు ధరలను పెంచవచ్చు, తగ్గించవచ్చు లేదా స్థిరంగా కొనసాగించవచ్చు. గత కొద్ది నెలలుగా గృహ వినియోగ గ్యాస్ ధరలు స్టాండర్డ్గా కొనసాగుతుండగా 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరలు మాత్రం 2 నెలలుగా పెరుగుతూ వస్తున్నాయి. 2024 డిసెంబర్ నెలలోనూ వాణిజ్య సిలిండర్ ధరలు పెరిగే అవకాశాలున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అదే జరిగితే వినియోగదారులపై అదనపు భారం పడనుంది. ప్రస్తుతం వాణిజ్య సిలిండర్ ధర 19 కేజీలు 2028 రూపాయలుండగా వచ్చే నెల ఈ రేటు మరింత పెరగనున్నట్లు తెలుస్తోంది. ఈ ధరల మార్పుల వల్ల ప్రజలపై ఆర్థిక భారం మరింత పెరగనుంది.